కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకుల సరస కాలాపాలకు పత్రికలు ఈ మధ్య ప్రత్యేక స్పేస్ కేటాయించాల్సి వస్తుంది. నిత్యం ఎవరో ఒకరి వీడియోలో వార్తలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా పత్రికల్లో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టాలీవుడ్కు చెందినటువంటి సింగర్ తోటి ఒక హోటల్ వేదికగా బంచి కార్యకలాపాలు మునిగి తేలుతూ ఉన్నారట. ఆ విషయం డైరెక్ట్గా సీఎం గారి దృష్టికి వెళ్తే సీఎం గారే ఆ ఎమ్మెల్యేని మందలించారు, ఏంటి రోత పనులు అని చెప్పి సీరియస్ అయ్యారు అని పత్రికలో వార్త రావడం, నెట్టింట కూడా ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఎవరా సింగర్ అని చెప్పి నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఈయన వ్యవహారాలు ఏవో మరి బయట చర్చకు వచ్చాయట. ఎవరో మరి ఈ రాసుకుంటూ వచ్చిన వార్త ప్రకారం ఆ ఎమ్మెల్యే ఒక సింగర్తో హైదరాబాదులోని తమ కులపోళ్లకు చెందిన పేరు మోసిన హోటల్ పేర్లు ఇట్లా కూడా ఉంటాయా, ఇట్లా కూడా చెప్పొచ్చా, తన కులపోళ్లకు చెందిన పేరు మోసిన హోటల్లో తరచూ కులుకుతూ ఉంటారని సీఎం దృష్టికి వెళ్ళినట్టు తెలిసిందట. నియోజకవర్గాన్ని వదిలేసి లాడ్జీల్లో రోత పనులేంటని సీఎం ఆ ఎమ్మెల్యేను నిలదీసినట్లు సమాచారం అట. నేను చాలా మంచోడిని సార్ అంటూ బుకాయించేందుకు ప్రయత్నించగా ఆయన సింగర్తో చేసిన చిలిపి చేష్టలు, రొమాంటిక్ చాటు ఆధారాలతో బయటపెట్టినట్లు సమాచారం అట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని హుంకరించినట్లు తెలిసింది. ఏ మాటకు ఆ మాట కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో కనుక ఇటువంటివన్నీ పిలిచి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? పాపం సీఎం గారికి కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది కొన్ని మాట్లాడాలి, కొన్ని చెప్పాలి అంటే సీఎం గారికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇవన్నీ ఏం చెప్తారు, ఏం చూపెడతారు, ఏంటో మరి. సరేలేండి, సకల కళ వల్లభులు ఈ కళ ఎందుకు పోగొట్టుకోవాలి అని అనుకుంటే సరే కానివ్వండి. కానీ అంటే ప్రజాసేవలో ఉన్నారు, చట్టసభ సభ్యులుగా ఉన్నారు, కాసింత జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. జనాల దగ్గర చెడ్డ పేరు వస్తుంది, పరువు పోతుంది కదా అన్నది ముఖ్యమంత్రి గారి వ్యూ పాయింట్ కావచ్చు, ఎవరి వ్యూ అయినా కావచ్చు. మొత్తం మీద అయితే రోజుకొకరు కూటమికి సంబంధించి ఎవరో ఒకరు ఏడో దగ్గర ఈ వార్త ఈ కంటెంట్కి అయితే వార్తల అంశంగా వాళ్ళు నిలుస్తూనే ఉన్నారు. ఈ కంటెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూనే ఉంది. మరి ఎమ్మెల్యే ఎవరో ఆ సింగర్ ఎవరో మరి.